మహాకూటమి ఏర్పాటులో భాగంగా ఈ రోజు టీడీపీ టీఆర్ఎస్ లెఫ్ట్ భేటీ అవుతున్నాయి. చంద్రబాబు ఇంటి దగ్గర జరుగుతున్న ఈ భేటీ విశేషాలు మా ప్రతినిధి ప్రసాద్ రావు లైవ్ లో అందిస్తారు. ఓజు ప్రసాద్. ప్రధానంగా అంటే భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు సమావేశమయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడుతో యనమల రామకృష్ణుడు, నాగం జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు. అదే కేసీఆర్ తో హరీష్ రావు, జయశంకర్ లాంటి పెద్దలు ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దయాకర్ రావు గారు, చెప్పండి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏముంది? దీంట్లో ఏమేమి చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్రం లోపల తెలంగాణ ఇస్తామనేది మళ్ళా కొత్తగా అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే క్లియర్ గా కూడా స్వాగతిస్తున్నాం. కానీ మాటలు చెప్పడం కాకుండా బిల్లు తోటి ప్రవేశపెట్టి పార్లమెంట్ సమావేశంలో పెడితే మేము కూడా హర్షిస్తాం. కానీ బిల్లు పెట్టకుండా కాంగ్రెస్ తీర్మానం, సిడబ్ల్యూ తీర్మానం అని పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదు, అట్లా పెట్టి టీఆర్ఎస్ పార్టీని గుంజుకోవాలనే ప్రయత్నం చేశారు. ఆయన క్లియర్ గా చెప్పాడు. దానికోసమే ప్రజల లోపల పూర్తి అవగాహన వచ్చినందుకే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూర్చొని ఈరోజు 4 పార్టీలు కూర్చొని ఒక ప్రకటన చేసి క్లియర్ గా మేము మహామూడు కూటమిలో ఉంటాం అనే దాని మీదనే ఇక్కడ కూర్చోవటం జరిగింది. విజయశాంతి గారిని పిలిచే ఆలోచన మాకు మొదటి నుంచి కూడా లేదు. విజయశాంతి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. వాళ్ళ పార్టీ విషయం ఇక్కడ 4 పార్టీలు కూర్చొని డిస్కస్ చేసి మా కూటమిగా ఉండి కలిసిపోయేందుకే ఈ రోజు. అంటే ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించి బయట జరుగుతున్న ప్రచారం ఎలా ఉంది? అలాగే మీ పార్టీలో కొందరు సీట్లు కోల్పోవాల్సి వస్తుంది కదా, వాళ్ళ అలాంటి అసంతృప్తుల ప్రభావం ఏమైనా ఉంటుందా? అదంతా కూడా మేము కొంతమంది నాయకులను ఎట్లా అడ్జస్ట్ చేయాలన్న ఆలోచన మీద కూడా పార్టీ ఉన్నది. మనం ఏ సీట్లు అయితే ఇవ్వగలుగుతామో ఆ నాయకులకు తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీలు కానీ రాబోయే ఎమ్మెల్సీలు కానీ తప్పకుండా వాళ్ళకి అవకాశం కల్పించాలనేది పార్టీ ఆలోచన. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడాన్ని మేధావులు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది కలవడం సరికాదనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? మేధావులు కాదండి, మేధావులు ఎవరు కూడా. ఇప్పుడు జయశంకర్ గారే దానికి సృష్టికర్త. ఎలా టిఆర్ఎస్ పార్టీ మూల కారణానికి ఇచ్చింది జయశంకర్ గారు. జయశంకర్ గారికి అంత మేధావి ఎవరు లేరు. ఎవరైనా ఇలా కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి మేధావులు అంటే తప్పది. వరంగల్ యూనివర్సిటీ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్స్ కలిసి టీఆర్ఎస్ పార్టీ తయారు చేశారు. ఆ టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొమ్మను అని సలహా ఇచ్చేటోళ్ళు కూడా మా మేధావులే. అలా కొత్తగా మేధావులను సృష్టించి మేధావు ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఈ మేధావులు ఎవరు కూడా అప్పుడు లేరు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు అంటున్నారు తప్ప 100% మేధావులు, ఎడ్యుకేటర్స్, యూత్ మొత్తం ఇంగు కూడా టీఆర్ఎస్ పార్టీని తెలుగుదేశం పార్టీకి అలయన్స్ లో పొమ్మనేదే వాళ్ళ సలహా. క్లియర్ గా ఆయన చర్చించుకున్నారు. కూర్చొని పార్టీలో కూడా చాలాసార్లు డిస్కషన్ చేశారు. ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ రోజు కూర్చోవడం జరుగుతున్నది. అరుణ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణ అంశం టీఆర్ఎస్ టీడీపీ కలిస్తే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ సమైక్యవాదుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా చూస్తే అప్పుడు 2004లో కాంగ్రెస్ తోని టీఆర్ఎస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్షాలు కానీ అన్ని పార్టీలు వాళ్ళ సైడ్ ఉండి ఈరోజు వీరు చేస్తున్నటువంటి 4.5 సంవత్సరాల్లో అవినీతి కానీ, ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమకూర్చలేకపోయింది. అవినీతి ఈ లెవెల్కి అయిపోయిందంటే ఎక్కడ చూసినా అవినీతి, గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు అవినీతి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు కూడా, ప్రజలు కూడా ఇక్కడ మొగ్గు చూపుతున్నారు ఈ యొక్క కలయికకు. ఎందుకంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఏ విధంగా దూరం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ పోతేనే ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పోతుంది అనేది ఒకటి ఉద్దేశం ఉందండి. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఈవెన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా ఈ యొక్క కలయికను ఆహ్వానిస్తూ ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ అవినీతి పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి. 2, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అంటే టీఆర్ఎస్ కు ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, టీఆర్ఎస్ పార్టీని చీల్చడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ సమైక్యవాదులు ఈవెన్ అన్ని ప్రాంతాల నుంచి మేము కోర్ కమిటీ వేసాం తెలంగాణ విషయంలో. కోర్ కమిటీలో అన్ని ప్రాంతాల వారి యొక్క ఉద్దేశాలు తీసుకున్నాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి ప్రజల్లో కానీ ఎక్కడ కానీ సందేహం ఏం లేదు. తప్పకుండా మా విజయపదంలో మేము నడుస్తాం. ఈ కలయిక అంటే
ఇప్పుడు పరిస్థితి ఇప్పుడే సిపిఐ పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి నారాయణ గారు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే విజయశాంతితో మా చంద్రశేఖరరావు చర్చలు జరపడం, మార్తాండరావు గారి ఇంట్లో సమావేశమై విజయశాంతితో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో భాగంగా ఏంటంటే రేపు విజయశాంతి ఇంట్లో విందు సమావేశం ఉన్నట్టు తెలిసింది. అయితే విందు సమావేశానికి కేసీఆర్ హాజరవుతారు. ఆ ఇద్దరు కలిసి అక్కడే విందు సమావేశం తర్వాత విలీన ప్రకటన చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విలీనం ఇంకా కాలేదు కాబట్టి, ఆమె ఇంకా టీఆర్ఎస్ నాయకురాలిగా గుర్తింపు పొందలేదు కాబట్టి ఈ సమావేశానికి ఆహ్వానించలేదని చెప్పి అంటున్నారు. అయితే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలంగా తన వాణిని వినిపించడానికి ఇటు కేసీఆర్ అలాగే సిపిఐ సిపిఎం పార్టీల తరఫున నారాయణ రాఘవులతో కలిపి పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాలో రథయాత్రలు నిర్వహించడం కానీ లేదా రోడ్ షోలు చేయడం, ఆ రోడ్ షోలకి విజయశాంతిని కూడా ఆహ్వానించి భారీ ఎత్తున జనాల్ని సమీకరించడం ద్వారా తెలంగాణ ప్రజలు తెలంగాణ టీడీపీ టీఆర్ఎస్ కూటమిని హర్షిస్తున్నారు, వీరి ద్వారా తెలంగాణ సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ తీర్మానాన్ని పెట్టాలనేటువంటి టీఆర్ఎస్ డిమాండ్ను కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలు కలిసి తెలంగాణ డిమాండ్ను మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే లేవనెత్తాలనేటువంటి అంశాన్ని కూడా సానుకూలమైనటువంటి స్పందన లభించినట్టు తెలిసింది. ఈ రెండు హామీలతో పాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం టీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో ఆ ప్యాకెట్లను గుర్తించి ఆ ఏరియాలో టికెట్లు ఇవ్వాలనేటువంటి అంశం కూడా ఈ రోజు ప్రస్థానానికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఓవర్ టు స్టూడియో.